దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను దేవుడు అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జన్మలన్నీ నీ సంతానం వలన ఆశీర్వించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను యెహోవా సెలవిచ్చిన నేను. చిన్న మాట ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమమేడ, దయామేడ, కృపామేడ, నిత్యుడవు తండ్రి, సత్యవంతుడా, స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీ రక్తంతో ప్రోక్షించండి నాయన. మీ సులువు చాటు మరుగుపరచండి, బలమైన విశ్వాసం వారిలో కలిగించండి. ఏ సమస్యలతో, ఏ కన్నీటితో, ఏ వేదనతో, ఏ అప్పుల భారంతో, ఏ అనారోగ్యాలతో ఉన్నారు నాయన, మీరు మాట్లాడండి. బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. సమాధానపరచండి, సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను, సంతోషం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యమే సత్యమునైనా ఆ సత్యము ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళని స్వతంత్రులుగా చేయనని సెలవిచ్చినట్లుగా ఈ సత్య వాక్కుల చేత బిడ్డలు నింపి బలపరచమని, కొద్దిసేపు మీ మాటలు ధ్యానం చేయాలని ఆశపడుతుండగా నన్ను నీ వాక్యంలో స్థిరపరచమని, బలపరచమని, మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆశీర్వాదము ఈరోజు అనేక మంది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే నేను ఆశీర్వించబడాలి, నా కుటుంబం ఆశీర్వించబడాలి అని ఆశిస్తాను. కానీ ఆశీర్వాదం రావాలి అంటే దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. వాటి ప్రకారం మనం జీవించగలిగితే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆశీర్వాదాలకు మొదటిగా దేవుడు అన్నాడు, నీవు నా మాట వినినందున, అబ్రహామా నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వించబడును. తర్వాత 16వ వచనంలో కూడా అంటాడు, ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనంలో కూడా, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నిన్ను నేను ఆశీర్వించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. ప్రియమైన దేవుడా, మరొక మాట ఏంటంటే, ఏదైతే దేవుడు మాట చెప్తాడో, ఏదైతే వాక్యంలో ఆజ్ఞ ఉందో, ఏదైతే కట్టడందో దాని ప్రకారం వెనుక తీయక దాని ప్రకారం ఎవరైతే నడుస్తారో వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారికి సంతానాభివృద్ధిని కలుగజేస్తాను, విస్తరింపజేస్తానంటున్నాడు. ఆశీర్వాదం అంటే దేవుని మాట వినటం వలన మనకు ఆశీర్వాదం. మీకు ఆశీర్వదించబడాలని దేవుని ఉద్దేశం. ఒకవేళ నీ రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయభిలాషులు కానీ నీ ముందు ఒకవేళ ముఖస్థుతిగా మాట్లాడినా నీవు ఆశీర్వించబడటానికి ఇష్టపడతారో లేదో తెలియదు, కానీ తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా నీవు ఆశీర్వించబడాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వించబడాలంటే నువ్వేం చేయాలంటే తండ్రి అయిన దేవుని మాట నువ్వు వినాలి. అందుకనే ఆదికాండము మనందరికి తెలిసిన చక్కని మాట. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, యెహోవా అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల నుండి, నీ తండ్రి ఇంటిని బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఒక మాట చెప్పాడు. మాట, ఆయన మాట వింటే ఆశీర్వాదం. ఏం చెప్పాడు మాట? దేశమును చూపించి దేశాన్ని వెళ్ళుము. వెళితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీవే అనేకులకు ఆశీర్వాదం అనుకుంటావు ఏదో దేవుని మాట వింటే. కనుక ఆశీర్వాదం నీకు రావాలి అంటే దేవుని మాట వినాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవించాలి. దేవుడే సెలవిస్తున్నాడు ఈ మాట. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నీడలా నీ దేవుడిని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను
హెచ్చించును హెచ్చించును హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు దీవెనలన్నీ వస్తాయి. శ్రద్ధగా విని మాట ప్రకారం జీవించాలి. ఇది విశేషం. కనుక నీవు ఆశీర్వదించబడాలి, ఆయన మాట వినాలి. ఇది ఉద్దేశం. ఒక మొదటి అంశం ఏంటంటే నీవు ఆశీర్వదించబడిన దేవుడే కోరుకుంటున్నాడు. యేసయ్య నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు ఆయన మాట వినాలి. అంటే ఆయన మాట అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు వినాలి, చదవాలి, ధ్యానం చేయాలి. ఈ మాట ప్రకారం నువ్వు జీవించాలి. ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞల ప్రకారం జీవించాలి. దేవునిని ప్రేమించుము, 2 ఆజ్ఞలుగా చేశాడు యేసయ్య. దేవుని ప్రేమించుము, రెండోది పొరుగు వారిని ప్రేమించుము. ఇవే ఆజ్ఞ. కనుక దేవుని ఆరాధన చేయాలి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధన చేయాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇవి అనేక కట్టడలు ఉన్నాయి. మోసం చేయరాదు, దొంగిలించరాదు, అబద్ధం ఆడరాదు, పొరుగు వారిని ఏది ఆశించకూడదు. ఇవన్నీ కూడా ఆయన మాటలు, ఆజ్ఞలు. వాటి ప్రకారం జీవిస్తే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. కనుక ప్రియమైన యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభువారు అంటున్నాడు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. నేను దేవుని ప్రేమిస్తున్నావు, నువ్వు చెప్తున్నావు. ప్రేమించుట అనగా ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించుటయే. నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుమది. ప్రభు అన్నాడు, యేసయ్య అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే నా మాట గైకుంటారు. నా మాట గైకుంటే నా తండ్రి వారిని ప్రేమిస్తాడు. అప్పుడు మేము వారి వద్దకు పోయి నివాసము, నీ దగ్గర నివాసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీ దగ్గర నివాసం చేయటమే నీకు ఆశీర్వాదం. అయితే అంటే ఏమన్నాడు, ఆయన మాట నువ్వు వినాలి. కనుక నీకు ఆశీర్వాదం రావాలంటే ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని మాట వినాలి, మాట ప్రకారం జీవించాలి. యేసయ్య దగ్గరకు వచ్చి అంటారు, నిన్ను కనిన గర్భము నీవు గుర్చిన స్తనములు ధన్యములు అన్నారు. యేసయ్య అన్నాడు, అవును, కానీ నా మాట విని గైకొని దాని ప్రకారం జీవించువాడు మరీ ధన్యుడు అన్నాడు యేసయ్య. అది నేను కన్నా గర్భం ఏదో మీరు గొప్ప అని భావిస్తున్నారు, అది కాదు ధన్యత, అది కాదు. దానికి మించి ధన్యత ఏంటంటే నా మాట వినాలి, గైకొనాలి, దాని ప్రకారం జీవించాలి. అప్పుడు ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదం రావాలంటే ఒకటి ఆయన మాట వినాలి, ఒకటి. రెండో ఆయన యందు భయభక్తులు. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడట? ఆయన యందు భయము భక్తి కలిగి వారిని ఆశీర్వదిస్తాడట. భయభక్తులు అనగా చెడును విసర్జించుటే అని ఉంది. కనుక ఆయన యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని ఆశీర్వదిస్తాను అంటే ఆశీర్వదిస్తాడు. అక్కడే 103వ కీర్తన 11వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారేడ ఆయన కృప అంత అధికంగా ఉంది. భయభక్తులు గలవారేళ్ళ కృప, ఆయన కృప నీ మీద ఉంటుందంట ప్రియమైన దేవులారా. అలాగే 128వ కీర్తన 4వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. ఎట్లాగా? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు, నీ జీవిత కాలం అంతా యెరూషలేమును క్షేమం కలుగుట చూసేదవు. ప్రియమైన దేవుడా, నీవు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదించబడతావు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఒకటి. ఆయన మాట వింటే ఆశీర్వాదం, భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ప్రియమైన దేవుడా, సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థనా జీవితం కలిగిన వాడు ఇస్సాకు. ప్రతిరోజు వాడుకగా ప్రార్థన చేస్తాడు. గొప్ప ప్రార్థనాపరుడు. అలా ప్రార్థన చేయటం వలన ఇస్సాకు కలిగిన మేలేంటట
చూద్దాం. 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వచనాల్లో ప్రార్థనాపరుడు కనుక ఇస్సాకు తనకు వచ్చిన ఆశీర్వాదం ఎందుకు చెప్పబడింది ఇక్కడ. ఆదికాండం 26వ అధ్యాయం 12-13 ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. ప్రార్థనాపరుడైన ఇస్సాకు పంట వేస్తే 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను. కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున, ఎంతో విస్తారంగా వచ్చి చూడండి. ప్రార్థనాపరుడు, నీకు ప్రార్థనా జీవితం కలిగి ఉండి విశ్వాసంతో పవిత్ర హృదయంతో ప్రార్థనా జీవితం కలిగి ఉండి ఆశీర్వాదాలు వస్తాయి. స్తోత్రం. దేవుని ఉద్దేశం, యేసయ్య ఉద్దేశం నిన్ను ఆశీర్వదించాలి. అందుకని నిన్ను ప్రార్థనా పరులుగా ఉండమని కోరుతున్నాడు ప్రభువు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు రాయబడ్డ మాట. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటిన అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. అయితే ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, మొట్టమొదటి కోరిక ఏం కోరాడు? ప్రార్థన చేస్తున్నాడండి. నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా, ఈ ప్రార్థనలో ఈ 4 అంశాలు అడిగాడు. ప్రార్థనలో ఆశీర్వాదం అడిగాడు, తర్వాత తోడుగా ఉండమని అడిగాడు, కీడు రాకుండా తప్పించమని అడిగాడు, అలాగే విశాలపరచమన్నాడు సరిహద్దులు. ఈ 4 కోరికలు ప్రార్థనలో అడిగాడండి. అక్కడ చెప్పబడ్డమాట, దేవుడు అతడు మనవి చేసేదాన్ని అతనికి దయచేశాడు. నీకెందుకు దయచేయడు? విశ్వాసంతో పవిత్ర హృదయంతో ప్రార్థన చేస్తే ఎబ్బేసి అడిగినట్లుగా, ఎబ్బేసి ఏమడిగాడో దేవుడు అతనికి దయచేశాను. ఆశీర్వాదం ఇచ్చాడు, సరిహద్దులు విశాలపరిచాడు, కీడు నుండి తప్పించాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. దీనివలన ప్రార్థన ఆశీర్వాదాలు వచ్చేసినాయి. ప్రియమైన కీర్తన 119, 164లో కూడా దావీదు గురించి రాయబడ్డాయి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 మార్లు అటండి. 7 మార్లు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు గనుకనే అద్భుతంగా ఆశీర్వించబడ్డాడు. ఎక్కడ గొర్రెల దొడ్లో ఉన్న దావీదు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు, తండ్రి చేత కూడా లెక్కించబడినటువంటి స్థితిలో ఉన్న దావీదు, దేవుని చేత సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడి రాజుగా దేవుని చేత ఏర్పరచబడి సింహాసనం మీద ఎక్కాడండి. 7 మార్లు దేవుని స్తుతిస్తూ ఉన్నాడట. అలాంటి అట్టడుగు స్థాయి నుంచి అత్యధిక స్థాయికి దావీదుని పెంచిన దేవుడు నీ ప్రార్థన విని నేను పెంచడా? ఈరోజు మనం అభివృద్ధి చెందలేకపోవడం కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం లేకపోవటం. మెయిన్ కారణం ఇదే. కనుక ప్రియమైన దేవుని మాట వినాలి, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, అలాగే మనము ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆశీర్వాదం. చూడండి 133వ కీర్తన 1-2 వచనాలు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుడు ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయేవాడు అహరోని గడ్డం మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఐక్యత, ఇది చాలా ఇంపార్టెంట్. సహోదరుల ఐక్యత, సహ ఉదరలు. అంటే యేసుక్రీస్తు రక్తంలో మనం పుట్టాం, జన్మించాం. బాప్తిసం వల్ల రక్షణ, మారు మనసు అనుభవం వల్ల, పాపక్ష అనుభవం వల్ల, రక్షణ అనుభవం వల్ల మనం నూతన జన్మ. యేసుక్రీస్తులో మనం జన్మించాం. అందుకే అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. ఆయన రక్తంలో మనం కడగబడి పాప విమోచన పొందాం, పుట్టాం. కనుక మనం క్రైస్తవులయ్యాను, మనము రక్షణ పొందిన దేవుని బిడ్డలను, మనము ఐక్యత, ఆత్మీయ ఐక్యత, ఒకరికొకరు ప్రార్థన చేసుకునే స్థితి. ఆ ఐక్యత కలిగి ఉంటే అది ఎంతో మనోహరం అన్నాడు, అంటే ఆశీర్వాదం అర్థం. అందుకని అన్నాడు 3వ వచనంలోకి వచ్చేటప్పుడు కీర్తన 133:3 అంటాడు, సియోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండను, ఆశీర్వాదమును
శాశ్వత జీవం అక్కడ ఉండవలన యెహోవా ఐక్యత ఉన్న చోట, ఆత్మీయ ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుందట. శాశ్వత జీవము, జీవం అనగా యేసు ప్రభువారు. కనుక ఐక్యత ఉంటే మనం ఆశీర్వదించబడతాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు చక్కని మాటలు చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 వచనాల్లో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుగు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనే నేను మేము బతిమాలు కొనుచున్నాను. ప్రియమైన ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఎట్లంట, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట. అది మనం ఆత్మచేత నింపబడితే ఒకరు ఆత్మీయంగా ఐక్యత కలిగి ఉంటారు. అక్కడ ఒక నూతన శక్తి చేత నింపబడతారు, ఆశీర్వాదం వచ్చేస్తుంది. అలాగే ప్రియమైన దేవుడా, కీర్తనల గ్రంథము 24వ కీర్తన 4-5 వచనాలు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఎవరట? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక. ఇది చాలామంది ద్రోహం చేద్దామని మనసు కలిగి ఉండి ఎదురుపడ్డప్పుడు ఏంటంటే చాలా మంచిగా మాట్లాడతారు. అది కపటత్వం. అట్లా వద్దు, కపటంగా మీరు ఉండొద్దు, కపటంగా మీరు ప్రామిస్ చేయొద్దు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు. ఆ ప్రసంగి ఏమంటాడంటే, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే అంటాడు. మరి 3 శత్రువులు, 1 లోకము, 2 సాతాను, 3 మన శరీరమే. ఈ లోకం వ్యర్థం, ఇది నిలిచి ఉండదు. ఒకానొకదాన భూమే లయమైపోబోతుంది, వ్యర్థం అంతా కూడా. కనుక చాలామంది లోకాశలు, నేత్రాశ, శరీరాశ, జీవగుడంబాలు, వాటి మీద మనసు పెట్టక, కపటముగా ప్రవర్తించక, కనుక వ్యర్థమైన విషయాల మీద మనసు పెట్టు వారికి ఆశీర్వాదం రాదు. కనుక ఏం చేయాలంట? వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టవద్దు, పెట్టని వానికి ఆశీర్వాదం వస్తుంది. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టని వానికి ఆశీర్వాదం వస్తుంది. ఇది గమనించుకోవాలి. కనుక మాట వింటే ఆశీర్వాదం, భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆశీర్వాదం, ఆత్మీయ ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా ఉంటే ఆశీర్వాదం. వీటిని ఊరికి జస్ట్ హెడ్లైన్ మీరు నోట్ చేసుకున్నా, వాటిని అనుసరించినా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక ప్రేమరా, మరొక విషయం ఏంటంటే, దేవునికి నమ్మకంగా ఉన్నవారికి ఆశీర్వాదం వస్తుంది. చూడండి, కీర్తన గ్రంథము 101వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అది దేవుని యందు నమ్మకం కలిగి ఉంటాడు. దేవుని యందు ఎవరైతే నమ్మకంగా ఉంటారో ప్రియమైన దేవుడరా, వాళ్ళకి ఆశీర్వాదము వచ్చును. అక్కడే కీర్తన గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో కూడా చక్కని మాట 52, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలియా చెట్టులో ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవుని యందు నమ్మిక ఉంచాను, దేవుని యందు నమ్మిక ఉంచాను. కనుక నేను మందిరంలో ఎట్టున్నానంటే ఒలివా మొక్క వలె పచ్చగా ఉన్నాను అంటాడు. అంటే ఒక ఆశీర్వాదకరమైన జీవితంలో ఉంటాను నమ్మకంగా పనిచేస్తే. రహస్య ప్రదేశంలో ఉన్న అదే ప్రవర్తన, బహిరంగంగా ఉన్న అదే ప్రవర్తన. ఏసేపు బయట ఎంత పరిశుద్ధుడిగా ఉంటాడో, పొతీఫరు భార్య ఏకాంతంలో అతన్ని ఆశించినప్పుడు కూడా అందమైన స్త్రీ కనిపించిన ఆశించక అక్కడి నుంచి పారిపోయాడు. రహస్య ప్రార్థనలో కూడా నమ్మకంగా దేవుడు కొన్నాడు, నమ్మకమైన భక్తి. కనుక అది చాలా ప్రభువు చూస్తాడు, దాన్ని బట్టి ఆశీర్వాదాలు వస్తాయి. మనం ప్రజల మధ్య ఏదో అంతగా దేవుడు అంటే నమ్మకం భక్తి కలిగిన వాళ్ళు ఉంటే రహస్యంలో మన ఇష్టానుసారం చేస్తే ఆశీర్వాదాలు రావు. నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు అని అర్థం. దేవుడు వెక్కిరించబడ్డావు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎప్పుడు కూడా మనమే ఎక్కిరించబడతాం.
ఆశీర్వాదాలు పొందుకోలేము. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం అనేది ఇంపార్టెంట్. మీకు అద్భుతమైన మాట, మనందరూ తెలిసిన మాట, లూకాసు వార్త 19వ అధ్యాయము 17వ వచనం అంటాడు, అతడు భళా మంచి దాసుడా, నీవు ఈ కొంచెముల నమ్మకం వంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివి ఉండమని వానితో చెప్పాను. అంటే వెళుతూ వెళుతూ ఒకరికి 10, ఒకరికి 5, ఒకరికి 1 ఇచ్చి వెళ్ళాడు. ఇచ్చినప్పుడు ఆ మీనాలు ఇచ్చినప్పుడు మరి 10 మీనాలు చేశాడు, 5 మీనాలు అతను. మరి ఈ రీతిగా చేసినప్పుడు ప్రియమినరా అక్కడ అంటాడు, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు భళా మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి. కానీ ఇప్పుడు ఏం చేస్తాడట, 10 పట్టణాల మీద అధికారివై. ప్రియమినర ఆశీర్వాదం. నమ్మకంగా ఉండే వారికి, మరి అలాగే శ్రద్ధ కలిగిన వారికి ప్రియమినర మెండుగా దీవెనలు కుమ్మరించబడతాయి. కనుక మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యథార్థమైన మనస్సు మనకి ఉంటే ఆశీర్వాదం. మనం నీతిమంతునిగాను యథార్థంగా ఆశీర్వాదం. ప్రియమిత్రుడు చూడండి, మనకి యోబు యేసేపులే మాదిరి. యోబుని గురించి రాస్తూ అంటాడు, యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. ప్రభువు చెబుతున్నాడు ఇక్కడ. ప్రభువు అపవాదితో చెబుతున్నాడు, భూమి మీదకి వెళ్ళి అన్నావు, మరి భూమి మీద నా భక్తుడైన యోబుని చూసావా? దేవుడు ఇస్తున్నాడు స్టేట్మెంట్, యథార్థవంతుడు నీతిమంతుడు. నా సేవకుడైన యోబు అన్నాడు దేవుడు. నాకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నాకు సేవ చేస్తాడు, యథార్థంతో చేస్తాడు, నీతిమంతంగా చేస్తాడు, భయభక్తులు కలిగి చేస్తాడు, చెడుని విసర్జించి మంచి ప్రవర్తన కలిగి చేస్తాడు సేవ. అలా నువ్వు చేయగలిగితే నీకు ఆశీర్వాదం. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడిగా యథార్థవంతుడిగా ఉన్న వారికి ఆశీర్వాదం వస్తుంది. అందుకని మనల్ని యోబుని మనకి చూపించాడు. అందుకనే దావీదు కూడా అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథము 106వ కీర్తన 3వ వచనంలో అంటాడు, న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. ఏంటంట, న్యాయమును నీతిని అనుసరించేవాళ్ళు ధన్యులు, అంటే ఆశీర్వించబడతారు. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అట్లాగే 15వ కీర్తన 1-2 వచనాలు అంటాడు, యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ప్రియమైనరా, నీ పరిశుద్ధ పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం, ప్రియమైనరా, పరిశుద్ధ పర్వతం యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనకు ఒక నామధేయం పరిశుద్ధ పర్వతం. ఆ పరిశుద్ధ పర్వతాన్ని యేసుక్రీస్తులో నువ్వు జీవించాలంటే, నివసించాలంటే యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించుట. అద్భుతమైన పదాలండి. నువ్వు యేసులో నివసించే భాగ్యం, యేసులో ఉండటమే ఆశీర్వాదం, యేసు నీలో ఉండటమే ఆశీర్వాదం. కనుక నీకు ఆశీర్వించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, నిన్ను దేవుడు ఆశీర్వించాలని ఇష్టపడుతున్నాడు. కానీ నీకు ఆశీర్వాదం రావాలంటే ప్రభు చెప్పినట్లుగా నువ్వు జీవించాలి. ఎలా జీవించాలి? నీతిమంతులుగా, యథార్థవంతులుగా మీరు జీవించాలి. కనుక ఇప్పుడు వరుసన దేవుని మాట విని అనుసరిస్తే ఆశీర్వాదం, అలాగే భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆశీర్వాదం, ఐక్యత కలిగి ఆత్మీయంగా జీవిస్తే ఆశీర్వాదం, వ్యర్థమైన విషయాలను మనసు పెట్టకుండా ఉంటే ఆశీర్వాదం, దేవునికి నమ్మకంగా జీవిస్తే ఆశీర్వాదం, అలాగే నీతిమంతునిగా యథార్థవంతులుగా జీవిస్తే ఆశీర్వాదం. ప్రియమైనగా చివరిగా దేవునికి ఇచ్చిన వారికి ఆశీర్వాదం అన్నాడు. దేవునికి ఇచ్చిన వారి, ఇది కాస్తంత చాలామంది కఠినంగా అనిపిస్తుంది, కొంతమంది సంతోషంగా అనిపిస్తుంది. కొంచెముగా విత్తువాడు
కొంచెముగా పంట కోయను, విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోయను. దాంట్లోనే సూత్రం. మనం విస్తారంగా ఆశీర్వించబడాలంటే దేవునికి విస్తారంగా కలిగిన కొలది, అప్పులు చేసినవి కాదు. అప్పులు చేసినవు అన్నీ చేయక్కల దేవుడి కొరకు, నీకు కలిగిన దాంట్లో నుంచి. ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు ఏది సంపాదించినా దానిలో నుంచి దశమ భాగం దేవుడు చెప్పాడు. కనుక ఆ 10వ వంతు దేవునికి ఇవ్వటం, అది నేర్చుకుంటే ఆశీర్వాదం. ఆకాశపు వకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరించదని అన్నాడు. ఇస్తానల్లా, ఇస్తే పట్టుకుంటామండి, కుమ్మరిస్తే పట్టుకోలేం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. పొంగిపొర్లే అనుభవం ఆశీర్వాదం. ఇదిగానే చేయగలిగితే ఎంత ఆశీర్వాదం చేసి చూడండి. మీకు ఆ నెలలో ఎంత వస్తుందో దాన్ని చూసి దానిలో దశభాగం ఇచ్చి చూడండి. అసలు మీరు ఎంత ఆశీర్వించబడతారో మీరు సంతోషిస్తారు. అది ఇవ్వటానికి మనస్సు ఒప్పక చాలామంది ఇవ్వలేకపోతున్నారు. సూత్రం తెలియక, లౌక్యం తెలియక, దేవుని మాట యొక్క పట్టుత్వం తెలియక. చేసి చూడండి. చేయటానికి మనసు రాకపోతే ప్రార్థన చేయండి. ప్రభువా, ఇది దశభాగం నీది అంటున్నావు, అది ఇచ్చే మనసు నాకు కలిగి చేయ్యా, దృఢపరచని ప్రార్థన చేయండి. ఇస్తారు. అద్భుతంగా మీరు ఆశీర్వించబడతారు. కనుక ఈ 8 అంశాలు మీరు చేయగలిగితే మీరు బహుగా ఆశీర్వించబడతారు. మిమ్మల్ని ఎక్కడ దేవుడు తక్కువ చేయడండి, ఎక్కడ తక్కువ చేయడు. కనుక దేవుని ఉద్దేశం కాన్సెప్ట్ అంటే ఈ అంశం ద్వారా, ఈ వర్తమానం ద్వారా నువ్వు ఆశీర్వించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు స్వస్థపరచబడాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు సమృద్ధిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది గొప్ప సంగతి. నువ్వు బ్రతకడం గొప్ప సంగతి కాదండి. పెంకుటిలో ఉన్నోళ్ళు, పూరి గుడిసెలో ఉన్నోళ్ళు, డాబాలో ఉన్నోళ్ళు, కొన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళు అందరూ బ్రతుకుతున్నారు. అది గొప్ప సంగతి కాదు. మనం ఇతరులను బ్రతికించడం ఇది గొప్ప సంగతి. అందుకన్నాడు, అబ్రహామా నిన్ను ఆశీర్వించడం కాదు, నిన్నే ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు. కనుక చాలా ఇంపార్టెంట్ అంటే ప్రార్థన జీవితం. వాక్యం చాలా ఇంపార్టెంట్. మన హృదయాల్లో ఉండాలి, వాక్యం ప్రకారం జీవించాలి, విశ్వాసం ఉండాలి, యథార్థత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, పవిత్రత ఉండాలి, నీతిమంతం ఉండాలి, యథార్థత ఉండాలి, దేవునికి ఆయనకి ఇవ్వాలి. ఇవన్నీ చేయగలిగితే మీరు అద్భుతంగా ఆశీర్వించబడతారు. వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. మౌనతుర సర్వశక్తి మొదల స్తుతిపాత్రుడు వందనాలయ్యా. చేరి వచ్చిన బిడ్డలను దీవించండి. ఆ బిడ్డలు ఈ 8 అంశాలు వాళ్ళ హృదయాల్లో నింపుకున్నారని నమ్ముచున్నాను. ఈ 8 విషయాలు వారు అనుసరించి ఆశీర్వించబడాలయ్యా. చేరిచ్చిన ప్రతి బిడ్డను, వినని ప్రతి బిడ్డను దీవించండి, సమృద్ధిగా దీవించండి. 8 అంశాలు వాళ్ళు పాటించినట్లు సమృద్ధిగా దీవెనల ఆశీర్వాదాలు పొందుకున్నట్లు దీవించు ఆయన, దీవించండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే స్వస్థతలు కలిగి చేయ, అప్పుల బారులను విడుదల దయచేయ, సమృద్ధి దయచేయ. హృదయాల్లో సమాధానం లేకపోతే సంతోష సమాధానం నింపయ్యా. కుటుంబాలు చిట్లిన స్థితిలో, బంధకాల స్థితిలో ఉంటే ప్రభువా వాటన్నిటిని కూడా సమాధానపరచయ్యా. బిడ్డలు వినని స్థితిలో ఉంటే వారందరినీ కూడా సమకూర్చి సమాధానపరిచి ఆశీర్వించయ్యా. సమృద్ధి చిత్త బిడ్డలు నింపమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.